పశువులు విప్పకూడదు, పశువులకి మేత వెయ్యకూడదు. విశ్రాంతి దినము రోజున పశువులు విప్పకూడదు, పశువులకి మేత వెయ్యకూడదు. అసలు మీరు ఏ పని పెట్టుకూడదు, చెయ్యకూడదు. అసలు విశ్రాంతి దినం అంటే విశ్రాంతి. ఇక ఆ రోజున దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి. ఆ రోజల్లా దేవుని సన్నిధిలో కేటాయించాలి. సాధ్యమవుతుందా? ఇప్పుడు చేస్తున్నారా? మీరు అది పాటిస్తున్నారా? అందుకని ఆ విధానాన్ని దేవుడు విశ్రాంతి దినము క్రీస్తులో కొట్టివేయబడింది. యేసుక్రీస్తునందున్న వారు నూతన సృష్టి, సమస్తము క్రొత్తవాయెను. ఇప్పుడు దినము పలానా రోజే అనేది లేదు. ఆదివారమైనా ఆరాధన చేసుకోవచ్చు, శనివారమైనా ఆరాధన. దేవుణ్ణి స్తుతించే విషయంలో ఆదివారం ఏంటి, సోమవారం ఏంటి, మంగళవారం, గురువారం, శుక్రవారం ఏంటి? ఆ వారాలకి దేవుణ్ణి స్తుతించటం అనేది పరిమితం చెయ్యకూడదు. ఎప్పుడైనా దేవుణ్ణి సేవించవచ్చు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి.